తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మీకు ఇవ్వవలసిన వాళ్ళు గతంలో ఎగవేసిన వాళ్ళు మీ దగ్గరకొచ్చి మరి ఇచ్చి వెళ్తారు. అంటే ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి బాధలు ఉండవు. ఈరోజు మీరు ఏదైనా కొనుగోలు చేద్దామనుకున్నా, భూమి గాని, వాహనం కానీ ఏది కొనుక్కోవాలని అనుకున్నా ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయండి. అయితే మీ ప్రతిభను ఇతరులు గుర్తిస్తారు. అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీ టాలెంట్‌ను గుర్తించి మీకు గౌరవాన్ని ఇవ్వడంతో పాటు ధన పారితోషికాన్ని కూడా అంటే ధన రూపంగా కూడా మీకు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంటే విద్యార్థులు తప్పించి కుటుంబంలో మీకు మంచి అనుకూలతలు, మీకు మాటకు విలువ పెరిగే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక, మీరు సరస్వతి అమ్మవారి అంటే వాగ్దేవిని పూజించడం కానీ, హోమం చేయించుకోవడం కానీ, లేదా వినాయకుడిని ఆహ్, పూజించడము, ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే, మీకు గతంలో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే కనుక అవి ఈరోజు తొలగిపోతాయి. అది ఉదయమే చేయాలి తప్ప సాయంత్రం పూట చేసేది కాదు. ఉదయం తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి. దానితో పాటు పసుపుని కానీ, పసుపు వస్తువులు కానీ, పసుపు పండుని కానీ దానంగా ఇవ్వాలి. పసుపుకు సంబంధించినటువంటివి దానంగా ఇవ్వాలి. అయితే గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పూజలు కానీ, శాంతికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు కానీ శక్తి ఉన్నవారు చేయించుకోండి. శక్తి లేని వారు గురు ఆలయాలను దర్శించండి. గురు స్తోత్రాలను వినండి. ఇది ఈ రాశి వారికి ఈరోజు చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసుకోండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా టార్గెట్స్ పెట్టుకోండి. కొత్త వ్యాపారాలు విస్తరించండి. తరువాత కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకోవాలనుకున్న వారు, ఏదైనా సరే కొత్తగా ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళు, వ్యాపార విస్తరణ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, కొత్తగా సినీ టీవీ రంగం వాళ్ళు కొత్త అవకాశాల కోసం కానీ ఏదైనా సరే, ఈవెన్ విద్యార్థులకు కూడా ఇది మంచి అనుకూలమైన కాలము. స్త్రీలు కానీ, పురుషులు కానీ అన్ని రంగాల వాళ్లకు, వ్యవసాయదారులకు కూడా కొత్త రుణాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చాలా ఉపయోగమైనది, లాభదాయకమైనది, యోగ్యదాయకమైనది. కాబట్టి ఈ రోజును మీరు వృధా చేసుకోకండి. ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు ప్రారంభించండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్థిక పరమైన గ్యారంటీలు ఇవ్వడం కానీ, లేదా పత్రాల మీద సిగ్నేచర్ చేయడం కానీ, అలాంటి డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తను పాటించండి. ఎందుకు అంటే మీరు గుడ్డిగా సంతకాలు చేసేయటమో, గుడ్డిగా మాటలు వాగ్దానాలు చేసేయటమో అలాంటివి చేస్తే కనుక మీరు ఉత్తరోత్తర భవిష్యత్తులో వాటి వల్ల చిక్కుల్లోనూ ప్రమాదాల్లోనూ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు పాటించండి. మీకు కష్టానికి తగిన ఫలితాన్ని మీరు పొందబోతారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు నల్లని వస్త్రాలు ధరించండి. తప్పనిసరిగా బ్లాక్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, మొత్తం అంతా నలుపు ధరించినా పర్వాలేదు, నలుపుకు సంబంధించినటువంటి వస్త్రాలు ధరించినా పర్వాలేదు, ఏ పని మీద వెళ్ళవలసి వచ్చినా ఈ పరిహారం చేసుకోండి. అయితే మరొక విషయం ఏంటంటే నల్ల వస్తువులు ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. నల్ల నువ్వులు కానీ, నల్లని వస్త్రాలు కానీ, నల్లని పెన్ను కానీ, నలుపుకు సంబంధించినటువంటివి ఏ వస్తువులైనా సరే మీరు దానం ఇవ్వండి. తర్వాత శివలింగానికి మీ పేరు మీద అభిషేకం చేయించడం కానీ, లేదా మీరే ఇంట్లో అభిషేకం చేసుకోవడం కానీ తప్పనిసరిగా చేయాలి. తరువాత నల్ల కుక్కలకి గోధుమ పిండితో చేసిన రొట్టెలను మీ చేతితో తినిపించండి. లేదా కుక్కలు అవకాశం లేకపోతే కాకులకి, ఏదైనా సరే ఒక ప్రాణికి మీరు మీ చేత్తో మీరు ఈరోజు తినిపించండి. తినిపిస్తే కనుక మీ యొక్క అంటే అడ్డంకులు కానీ, సమస్యలు కానీ తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి మిత్రుల యొక్క సలహాలు, సహాయం కూడా మీరు ఈరోజు పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఈరోజు మీకు మంచి సక్సెస్ని సాధిస్తారు. మీరు చేసినా, లేదా మీరు చేయబోతున్నా, లేదా మీకు ఎవరు చేసినా సరే మీరు సక్సెస్ని అయితే ఈరోజు డబ్బు పరంగా పొందబోతారు. కార్యాలయంలో అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ మీకు మంచి గుర్తింపు, గౌరవము,
అవార్డులు, సన్మానాలు, సత్కారాలు కూడా జరిగే అవకాశం ఈ రోజు ఉంది. మీకు శత్రువులు కూడా ఈ రోజు మిత్రులు అయ్యే అవకాశము, వారి యొక్క సహాయం కూడా మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఏ కీలకమైన పనిని మొదలు పెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా మొదలు పెట్టచ్చు. మీకు అన్ని రకాలుగా అనుకూలత, లాభదాయత కనబడుతోంది. తర్వాత మీరు శని గ్రహానికి శాంతి కోసము నల్లని వస్త్రాలను దానం చేయండి. మీరు ధరించడం కాకుండా నల్లని వస్త్రాలు ఎవరికైనా దానంగా చేసినట్టయితే అది ఉదయమే చేయాలి, లేదా సాయంత్రం చేద్దాము అని అనుకుంటే ఈ రోజంతా ఓ, ఆహారం తీసుకోవాలి. నిరాహారంగా ఉండి మాత్రమే ఏ దానమైనా చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట. అయితే శనేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనె తీసుకొని మీరు ఇంట్లోంచి పట్టుకెళ్ళినా అక్కడ కొనుక్కున్నా కానీ ఆ స్వామివారి సమక్షంలో కనుక నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే మీరు అనుకున్న పనులు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆటంకాలు గతంలో కనుక ఏమైనా శనేశ్వరుడి వల్ల ఆటంకాలు కానీ బాధలు కానీ పడి ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయే అవకాశం కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. ఈ పరిహారాన్ని పాటించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. గతంలో అనారోగ్యంగా ఉన్న వాళ్లకు కూడా ఈ రోజు మరింత జాగ్రత్తగా ఉండండి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కనబడుతోంది. ప్రమాదాలు జరిగే అవకాశం కనబడుతోంది. వాహనాల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. శాంతియుతంగా వ్యవహరించండి. గొడవల జోలికి వెళ్ళడం కానీ, అనవసరమైన సలహాలు కానీ, పెద్దరికం వహించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమి ఈ రోజు మీరు పెట్టుకోకండి. అనవసరమైన ఖర్చులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏది అవసరము, ఏది అనవసరము అనేది మీరు బేరీజు వేసుకుని అవసరమైన దానికి మాత్రమే వెళ్ళండి. లేదు నాకు అవసరం లేదు, అది కూడా నేను మేనేజ్ చెయ్యగలను అని అనుకుంటే కనుక ఈ రోజు డబ్బు పరమైన విషయాలు ఏవి మీరు పెట్టుకోకండి. తర్వాత ఈ రాశిలో ఉండే అన్ని రంగాల్లో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ, విద్యార్థులు కానీ ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి, అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు కొత్తగా ఏది ప్రయత్నాలైతే చేయకండి. చేస్తే దాని ద్వారా నష్టాలే, ప్రతికూలతలే ఉన్నాయి కాబట్టి ఈ రోజుని మీరు ఏ ప్రయత్నాలు చేయకుండా స్తబ్దుగా ఊరుకోవడమే చాలా మంచిదిగా చెప్పదగిన సూచన అనమాట. ఆరోగ్యపరంగానూ బాగలేదు. మీరు మీ రంగాల్లో ఉన్న వాళ్ళకి లాభాలు రావట్లేదు. వ్యవసాయదారులకు నిరాశ కనపడుతోంది. ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరికీ కూడా ఒకంత నిరాశ, మనోవేదన, తర్వాత అపనిందలు ఇలాంటివన్నీ చిరాకులు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు మీరు ఏ ప్రయత్నము చేయకండి. స్తబ్దుగా కూర్చోండి, దైవనామస్మరణ చేసుకోండి. అయితే మహావిష్ణువుని కనుక పూజించిన ఆ స్వామివారి మంత్రాన్ని జపించినట్టయితే ఒకంత మనశ్శాంతి అయితే కలుగుతుంది. తర్వాత గోధుమలు కాదు, గోధుమ పిండిని మీరు దానంగా పేదవాళ్ళకి కానీ, పేద బ్రాహ్మలకి కానీ, గుళ్ళో కానీ దానంగా కేజింపావు ఇవ్వండి. గోధుమల్ని కాదు. ఈ పరిహారాలు చేసుకోండి. మనశ్శాంతిని పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు కూడా.